హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లుదియాస్ కేక్స్ అండ్ లాగ్స్. సో ఈరోజు నేను 1.5 kg ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ని ప్రిపేర్ అయితే చేయబోతున్నానండి. ఫస్ట్లో నాకైతే ఎగ్లెస్ కేక్స్ ఆర్డర్ వస్తే చాలా భయపడేదాన్ని. ఎంత చేసినా స్పాంజ్ అనేది కరెక్ట్గా వచ్చేది కాదు. నాలాగా మీరు బాధపడకూడదని సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకు చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే నేను డ్రై ఇంగ్రీడియంట్స్ని కలుపుకుంటున్నానండి. ఒక బౌల్లో స్ట్రైనర్ తీసుకొని దాంట్లో 3 cups మైదా, అలాగే 3 teaspoons బేకింగ్ పౌడర్, తర్వాత బేకింగ్ సోడా 1+1/2 teaspoon వేసి జల్లించుకొని పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు వేరొక బౌల్లో 1+1/2 cup థిక్ పెరుగుని తీసుకున్నానండి. అలాగే దాంట్లో 1/2 cup అండ్ 1/4 cup రిఫైన్డ్ ఆయిల్ని వేసి బెలూన్ విస్క్తో బాగా మిక్స్ చేశాను. ఇలా ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 cup మిల్క్ని వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ని 2 teaspoons వేసాను. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బెలూన్ విస్క్తో అయితే కలుపుకుంటే సరిపోతుందండి. మనకి దీంతో ఎలక్ట్రికల్ బీటర్ అవసరమే లేదు. ఇప్పుడు దీంట్లో నేను 1+1/2 cup షుగర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. షుగర్ని పౌడర్ చేసుకోవాలండి. నాకు బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది అని అనిపించిందండి. అందుకే ఇంకొంచెం పాల్ని యాడ్ చేసుకొని కలుపుకున్నాను. అంతేనండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ టిన్లో మొత్తం బ్యాటర్ని వేసుకొని బటర్ పేపర్ని కూడా వేయాలండి. అలా వేస్తే కేక్ అనేది అడుగు మాడకుండా ఉంటుంది. సో ఓవెన్లో 180 degrees 50 to 60 minutes అయితే బేక్ చేయండి. చూసారా ఎంత బాగా బేక్ అయిందో. దీన్ని బాగా చల్లార్చి డీమోల్డ్ చేసి చూపిస్తాను, చూడండి. చాలా బాగా వచ్చింది కదండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.